భారతదేశానికి సంబంధించినటువంటి మరొక నౌక ఏదైతే ఎల్ఎన్జి గ్యాస్‌తో కూడినటువంటి ఎల్‌పీజీ గ్యాస్‌తో కూడినటువంటి నౌక హార్ముజ్ జలసంధిని దాటింది. 46,313 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో ఓ నౌక హార్ముజ్ జలసంధిని దాటేసి భారతదేశంగా పయనం సాగిస్తోందని అధికార వర్గాలు ఆదివారం చెప్పాయి. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్నటువంటి నౌక పేరు ఎన్‌టీ సర్వశక్తి. అందులో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లలో 18 మంది భారతీయులు. నెల 2న హార్ముజ్‌లో కీలకమైన చెక్ పాయింట్ విజయవంతంగా దాటేసింది. నెల 13వ తేదీ కల్లా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చేరుకుంటుందని అంచనా. భారత్లో సగం రోజు అవసరానికి సరిపడా ఎల్‌పీజీ ఈ నౌకలో ఉంది. గంటకు 12 నుంచి 14 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. ఆదివారం సాయంత్రం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉన్నట్టు తెలిసింది. సర్వశక్తి నౌకలోని సిబ్బంది ఎల్‌పీజీ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. గతంలో పర్షియన్ గల్ఫ్ భారత్లోని ఓడరేవుల మధ్య రాకపోకలు సాగించిన ఈ అతిపెద్ద గ్యాస్ నౌకను భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అద్దెకు తీసుకుంది. ఇరాన్ నౌకలు ఓడరేవుల మీద అమెరికా దిగ్బంధనం ప్రారంభమైన తర్వాత హార్ముజ్‌ను దాటిన మొదటి భారత అనుబంధ చమురు నౌక సర్వశక్తి కావడం విశేషం. భారత్ జెండా లేదా భారత యాజమాన్యంలో 14 నౌకలు ఇప్పటికీ హార్ముజ్ జలసంధి పశ్చిమ భాగంలో చిక్కుకుని పోయి ఉన్నాయి.